2026 ఉగాది తర్వాత మేషరాశి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆకాశంలో గ్రహాల సంచారం మన భూమిపై ఉన్న ప్రతి జీవిపై, ముఖ్యంగా మానవ జీవన గమనంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని మన మహర్షులు ప్రాచీన గ్రంథాలలో వివరించారు. కాలచక్రంలో ప్రతి ఏటా వచ్చే ఉగాది పండుగ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈ క్రమంలో మార్చి 2026 19వ తేదీన ప్రారంభం కాబోయే పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ తర్వాత రాశి చక్రంలో మొదటి రాశి అయిన మేష రాశి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వారి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ మరియు వృత్తిపరమైన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య గ్రంథాల ప్రకారం మేష రాశివారు సహజంగానే అగ్ని తత్వాన్ని కలిగి ఉంటారు మరియు ఈ రాశికి అధిపతి నవగ్రహాలలో సేనాధిపతిగా పిలవబడే కుజుడు. కుజుడి ప్రభావం వల్ల వీరిలో అంతులేని శక్తి, సాహసం మరియు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. 2026 ఉగాది తర్వాత ఈ రాశి వారి భవిష్యత్తును విశ్లేషించినప్పుడు ప్రధానంగా గ్రహగతులలో వచ్చే మార్పులు వీరిపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతాయని ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పరాభవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభం కావడం ఒక ముఖ్యమైన అంశం. శని భగవానుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి 12వ ఇంట్లో శని సంచారం ఉంటుంది. దీనిని ఏలినాటి శని మొదటి దశగా పరిగణిస్తారు. సాధారణంగా ఏలినాటి శని అంటే చాలామంది భయపడుతుంటారు, కానీ శాస్త్రం ప్రకారం ఇది కేవలం ఒక పరీక్షాకాలం మాత్రమే. ఈ సమయంలో మేష రాశి వారు పట్టుదలతో, క్రమశిక్షణతో పనిచేస్తే శని దేవుడు కఠినమైన పాఠాల ద్వారా అద్భుతమైన పరిణతిని, భవిష్యత్తులో స్థిరమైన విజయాలను ప్రసాదిస్తారు. ముఖ్యంగా ఈ కాలంలో ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే 12వ ఇల్లు వ్యయస్థానం కాబట్టి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మేష రాశి వారికి 2026లో ఒక గొప్ప ఊరటనిచ్చే అంశం ఏమిటంటే రాహుగ్రహ సంచారం. రాహువు ఈ కాలంలో 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో సంచరించడం వల్ల ఆర్థికంగా ఊహించని లాభాలు కలిగే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ప్రకారం 11వ ఇంట్లో రాహువు ఉంటే అది రాజయోగం వంటి ఫలితాలను ఇస్తుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం లేదా ఎప్పటినుంచో నిలిచిపోయిన ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి లేదా విదేశీ సంస్థలతో వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. 10 మందిలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి లేదా ఉన్నత పదవుల కోసం ప్రయత్నించే వారికి ఈ 2026 ఉగాది తర్వాత కాలం చాలా కీలకంగా మరియు విజయవంతంగా మారబోతోంది. కుటుంబ విషయాలకు వస్తే గురుగ్రహ అనుగ్రహం మేష రాశి వారికి ఈ ఏడాది రక్షణ కవచంలా నిలుస్తుంది. గురువు అనుకూల స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ ఐకమత్యంగా ఉంటారు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు ఈ కాలం చాలా శుభప్రదమైనది. మీ పిల్లల చదువు లేదా వారి వృత్తిపరమైన ఎదుగుదల మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు జరగడం, బంధుమిత్రుల రాకతో ఇల్లు కలకలలాడుతుంది. అయితే కుజుడి ప్రభావం వల్ల మేష రాశి వారికి కోపం త్వరగా వస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఒకంత ఓపిక వహించడం మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఎదుటివారి అభిప్రాయాలను కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంటిలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపార రంగాలలో ఉన్న మేష రాశివారు ఈ ఉగాది తర్వాత కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. మేష రాశి వారిలో ఉండే సృజనాత్మకత ఈ ఏడాది బయటకు వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి రాహువు యొక్క లాభస్థాన సంచారం మీకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. అయితే శని ప్రభావం వల్ల మీరు చేసే పనుల్లో అప్పుడప్పుడు అడ్డంకులు లేదా జాప్యం కలగవచ్చు. అటువంటి సమయంలో నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపుదల ఉండే అవకాశం ఉన్నా తోటి ఉద్యోగులతో పోటీ పెరగవచ్చు. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మీరు గతంలో కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. అధికారుల మెప్పు పొందడానికి మీ పనులను సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి.
ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా మేష రాశివారు ఈ 2026 సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య గ్రంథాలు సూచిస్తున్నాయి. 12వ ఇంట్లో శని సంచారం వల్ల నిద్రలేమి సమస్యలు లేదా మానసిక ఒత్తిడి కలగవచ్చు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఆందోళన చెందడం వల్ల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. మేష రాశి వారు సహజంగానే ఉష్ణ ప్రకృతి కలవారు కాబట్టి వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. కంటి సంబంధిత సమస్యలు లేదా పాదాలకు సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశం ఉన్నందున క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ప్రతిరోజూ ఉదయాన్నే యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సాత్విక ఆహారం తీసుకోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ ఏడాది మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళ ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించుకోవడం మేలని శాస్త్రం చెబుతోంది. విద్యార్థులకు ఈ పరాభవ నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఏకాగ్రతతో చదివితే మంచి ర్యాంకులు సాధించగలరు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కలలు ఈ ఏడాది నెరవేరే సూచనలు ఉన్నాయి. అయితే రాహు ప్రభావం వల్ల అప్పుడప్పుడు దృష్టి మరలడం లేదా చదువుపై ఆసక్తి తగ్గడం వంటివి జరగవచ్చు. అటువంటి సమయంలో తల్లిదండ్రుల సలహాలు మరియు గురువుల మార్గదర్శకత్వం తీసుకోవడం చాలా ముఖ్యం. సాంకేతిక రంగం, వైద్య రంగం మరియు రక్షణ రంగాలలో ఉన్న విద్యార్థులు ఈ ఏడాది అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. కష్టపడి చదివే తత్వం కలిగిన మేష రాశి విద్యార్థులకు శని భగవానుడు మంచి క్రమశిక్షణను అలవాటు చేస్తాడు. ఇది వారి భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుంది. పరిహారాల విషయానికి వస్తే మేష రాశివారు ఈ ఏడాది కొన్ని నియమాలను పాటించడం వల్ల గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చు. శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం లేదా శని దేవుడికి తైలాభిషేకం చేయించడం మంచిది. అలాగే హనుమంతుడిని ఆరాధించడం వల్ల మేష రాశి వారికి ధైర్యం మరియు కార్యసిద్ధి కలుగుతాయి. ప్రతిరోజు లేదా కనీసం మంగళవారం మరియు శనివారాలలో హనుమాన్ చాలీసా పఠించడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కుజుడు మీ రాశి అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, కందులను దానం చేయడం వల్ల కుజ దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. మీ శక్తి మేరకు పేదవారికి అన్నదానం చేయడం లేదా అనాథ శరణాలయాలకు సహాయం చేయడం వల్ల పుణ్యఫలం లభించడమే కాకుండా గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల గురుగ్రహం యొక్క శుభదృష్టి మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముగింపుగా చెప్పాలంటే 2026 ఉగాది తర్వాత మేషరాశి వారి జీవితం ఒక కొత్త సవాలుతో కూడిన విజయాల బాటలో సాగబోతోంది. ఏలినాటి శని ప్రారంభమైనప్పటికీ రాహు మరియు గురుగ్రహాల అనుకూలత వల్ల మీరు ఆర్థికంగా మరియు సామాజికంగా గొప్ప స్థాయికి చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీలో ఉన్న ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధర్మబద్ధంగా వ్యవహరిస్తే ఈ పరాభవ నామ సంవత్సరం మీకు చిరస్మరణీయమైన విజయాలను అందిస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కాని మన ప్రయత్నం మరియు దైవబలం తోడైతే ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చు. మేష రాశివారు తమ సహజ సిద్ధమైన పట్టుదలతో ఈ ఏడాదిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిద్దాం. ఈ సమాచారం అంతా ప్రాచీన జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మరియు నమ్మకాల ప్రకారం సేకరించబడింది. గ్రహగతులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి సద్గుణాలతో మరియు దైవచింతనతో చేసే పనులు ఎప్పుడూ సత్ఫలితాలనే ఇస్తాయి. మేష రాశివారు తమ సహజ సిద్ధమైన ధైర్యంతో ఈ ఏడాదిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం చూస్తూనే ఉండండి. ఈ వీడియోలో మనం తెలుసుకున్న మేష రాశి విశేషాలు మరియు రాబోయే పరాభవ నామ సంవత్సర ఫలితాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు లేదా బంధువులలో మేష రాశి వారు ఉన్నట్లయితే ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడేలా ఈ వీడియోను వారితో షేర్ చేయండి. ఈ రాశి ఫలాలు లేదా పరిహారాల గురించి మీకేమైనా సందేహాలున్నా లేదా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలన్నా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో పురాణ విశేషాలు, జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు మరియు ఆధ్యాత్మిక విషయాలను క్రమం తప్పకుండా తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.